తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ రద్దీగా మారాయి. హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. అటు ఏపీలో విజయవాడ, విశాఖలో బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రయాణికులతో హైదరాబాద్ లోని ఉప్పల్ బస్టాండ్ కిటకిటలాడుతుంది. వరంగల్, విజయవాడ వెళ్లే బస్సులతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ మార్గంలో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పట్నం ప్రజలు పల్లెబాట పడుతున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ అయింది. దాదాపు గడిచిన 2 రోజుల వ్యవధిలో నగరం నుంచి దాదాపు 40 లక్షల మందికి పైగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరారు. సో ఈ నేపథ్యంలో సిటీలో ఉన్నటువంటి జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్, ఆరంఘర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ బస్ స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారినటువంటి పరిస్థితి. సో రేపు పండగ కావడంతో సో ఈ రోజు పూర్తిగా సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఊర్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఊర్లకు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే మనము చూస్తున్నాము ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర. సో ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఇటు వరంగల్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా విజయవాడకు వెళ్ళేటటువంటి మార్గంలో ప్రయాణికులందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ దాదాపు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బస్సులు ఏమాత్రం సరిపోకపోవడంతో ప్రయాణికులకు కూడా వెయిటింగ్ అయితే తప్పనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఇప్పటికే ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి దాదాపు 6,000కు పైగా ప్రత్యేక బస్సులు ఉన్నాయి. సో ఇటు ప్రత్యేక బస్సుల ద్వారా కూడా వారంతా కూడా ఊర్లకైతే తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఉప్పల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు నాగోల్, ఎల్బీనగర్ మార్గంలో ఉన్నటువంటి బస్ స్టాప్ల దగ్గర అంతా కూడా రద్దీ ఉంది. సో ఊరికి వెళ్తున్నారు సార్? రిజర్వేషన్ చేసుకున్నారు? రిజర్వేషన్ లేదు, డైరెక్ట్ వచ్చేసాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతికి, దసరాకి వెళ్ళి వస్తాము. వస్తున్నాయి, ఇవాళ బాగానే అరేంజ్ చేశారు. వెళ్తున్నాం అండి వరంగల్. చూడొచ్చు ప్రస్తుతము ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా ఊర్లకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏబీ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. ఈరోజు రాత్రి వరకు పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి వెళ్తున్నారు? వరంగల్. రిజర్వేషన్ అయిందా? లేదండి. డైరెక్ట్ వెళ్ళిపోతారా? అవును. చూడొచ్చు ముఖ్యంగా ఇటు వరంగల్ రూట్ లో వెళ్ళేటటువంటి ప్రయాణికులు వీళ్ళంతా కూడా ఎవరికి వెళ్తున్నారండి? మేము హన్మకొండ. రిజర్వేషన్ చేసుకున్నారా? లేదు, బస్సెస్ ఉన్నాయి కదా చాలా. సో మ్యాక్సిమం అంటే నిన్న సాధ్యమైనంత వరకు అందరూ కూడా తరలి వెళ్ళిపోయారు. సో ఈ రోజు మిగిలినటువంటి వారు ముఖ్యంగా తెలంగాణలో వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా ఏదైతే ఇటు ఉప్పల్ కానివ్వండి, దాంతోపాటు జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు పట్నం వాసులు అంతా కూడా పల్లెబాట పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి మాట్లాడదాము. సో ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారము. ఏబిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రీజనల్ మేనేజర్ వరంగల్ విజయభవన్ నా పేరు. సంక్రాంతి సందర్భంగా మాకు వరంగల్ హన్మకొండ వైపు విపరీతంగా ట్రాఫిక్ ఉందండి. రోజు వచ్చే షెడ్యూల్స్ దాదాపు 200 పైచలకు బస్సులు వస్తాయి. అవి కాకుండా ఇంకా 160 బస్సులు ఆల్రెడీ 160 బస్సులు ఎక్స్ట్రా బస్సెస్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఇంకా మా చేతిలో ఇంకో 50 బస్సులు ఇక్కడ పెంగ్విన్ గ్రౌండ్, ఉప్పల్ క్రికెట్ స్టేడియం పోలీస్ వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఉప్పల్ స్టేడియంలో కూడా మరి బస్సులు అక్కడ పార్క్ చేయడం జరిగింది. అక్కడ ఒక 40 బస్సుల వరకు ఉన్నాయి. ట్రాఫిక్ ఇది కంప్లీట్గా ఇవాళ, ఈరోజు, రేపటికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 10 మంది ఆఫీసర్స్ హెడ్ ఆఫీస్ నుండి మా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు దాదాపు 50 మంది స్టాఫ్, ఈ సెక్యూరిటీ వాళ్ళందరూ కలుపుకొని 50 మంది వరకు ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డ్రైవర్లు కంటిన్యూగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు భోజన సదుపాయం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్ కూడా ఇక్కడ కూర్చోడానికి టెంట్ వేయడం జరిగింది. అక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి పెద్ద సంఖ్యలో, అక్కడ వాటిని ఉపయోగించుకోవచ్చు.
కాబట్టి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు వాళ్ళకు చేయడం జరిగిందండి. మొత్తానికైతే ఇటు పండుగ దృష్ట్యా సొంతూరులకు వెళ్ళినటువంటి ప్రయాణికుల కోసం ఇటు ఆర్టీసీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశారంటూ కూడా ఏదైతే ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సొంతూరులకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇటు సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి.